హాయ్! వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా గంగవాయిల్ పప్పు వండుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్‌గా కూడా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా. ఎలా చేసేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా కందిపప్పుని క్లీన్‌గా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఆ తర్వాత గంగవాయిల్ కూర ఉంటుంది కదా, అది చిన్నగా చుంచేసుకొని క్లీన్‌గా వాష్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసుకోండి. అలాగే 2 టమాటాలు కూడా వేసుకోండి. ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు, కొంచెం కారం, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకొని, ముక్కలన్నీ మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా. మీరు కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చండి. ఒక 5 విజిల్స్‌కి పూర్తిగా ఉడికిపోతుంది. ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఫస్టే సాల్ట్ యాడ్ చేస్తే ఉడకదండి. అందుకని ఈ స్టేజ్‌లో సాల్ట్ యాడ్ చేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని, జీలకర్ర, ఆవాలు, పోపుకు సంబంధించినవన్నీ వేసేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం పప్పులో వేసేసుకుందాం. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే కరెక్ట్‌గా ఉడికిపోతుంది. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.